నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ చుక్క కూర పులుసు. ఒక ప్యాన్లో ఆయిల్ కొంచెం వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే ఇంగువ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు, 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 2 టమాటాలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైన్గా చాప్ చేసి వాష్ చేసి పెట్టుకున్న చుక్క కూర ఒక పెద్ద బంచ్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే సాల్ట్ ఒక 1.5 టీ స్పూన్, అలాగే పసుపు 1 టీ స్పూన్, కారం కూడా ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఒక 1 టీ స్పూన్. అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. 300 ml వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు కొంచెం ఒక 1 టీ స్పూన్ వేసుకుని, చుక్క కూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ స్లరీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక 1 టీ స్పూన్ మెంతి పొడి వేసుకుంటే చుక్క కూర పులుసు రెడీ.